రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, భారతదేశం పెహల్గాం సంఘటనకి ప్రతీకారంగా యుద్ధం ప్రకటించకుండా, తుపాకీ పేల్చకుండా పాకిస్తాన్ గుండెల్లో బాంబు పేల్చింది. అది నీటి బాంబు. 2-3 రోజులుగా పాకిస్తాన్ రాజకీయ నాయకులు సింధు నదీ జలాల ఒప్పందం ఏదైతే ఉందో ఇది అంతర్జాతీయ ఒప్పందం, దీని నుంచి భారతదేశం వెనక్కి వెళ్ళలేదు, దీనిని అబయన్స్లో పెట్టలేదు. ఇది గనక చేసినట్లయితే యుద్ధం తథ్యము, ఇది మా దేశానికి సంబంధించినంత వరకు ఇది మా రెడ్ లైన్. ఇది గనక జరిగినట్లయితే సింధు నదీ జలాలను ఆపినట్టయితే అది భారత్ మీద ఆక్రమణగా పరిగణిస్తాం, పాకిస్తాన్ మీద ఆక్రమణగా పరిగణిస్తాం, పాకిస్తాన్ యుద్ధం చేస్తుంది అని చెప్పి ప్రకటిస్తూ వచ్చారు. విదేశ వ్యవహారాల మంత్రి, పాకిస్తాన్ విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి బిలావల్ భుట్టో అయితే సింధు నదిలో అయితే నీరు ప్రవహిస్తుంది, లేకపోతే భారతీయుల రక్తం ప్రవహిస్తుంది అని అన్నాడు. భారతదేశము దానికి నోటితో చెప్పకుండా జవాబిచ్చేసింది. భారతదేశము చీకటి పడిన తరువాత సాయంత్రం 6-6:30 పూర్తయిన తరువాత 6:30 ఆ ప్రాంతంలో, శనివారం 6-6:30 ప్రాంతంలో ఝెలం నదికి సంబంధించినటువంటి గేట్లన్నీ ఎత్తేసి నీళ్లను వదిలేసింది. నీళ్లను ఆపుతారు అని చెప్పి పాకిస్తాన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండగా నీళ్లను వదిలేసింది. వదిలేసేసరికి చకోథీ బార్డర్ ఏదైతే ఉందో, ఝెలం నది ఈ ప్రాంతం నుంచే పాకిస్తాన్లోకి మన దేశం నుంచి, మన పంజాబ్ నుంచి ఎంటర్ అవుతుంది, ప్రవేశిస్తుంది. కాబట్టి ఈ చకోథీ దగ్గర హఠాత్తుగా నీటి మట్టం పెరగడం ప్రజలు గమనించారు, పాకిస్తానీ ప్రజలు గమనించారు, అధికారులని అలర్ట్ చేశారు. ఆ తర్వాత మిగతా ప్రాంతాల్లో కూడా నీటి మట్టం పెరగడం మొదలైంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి హథియన్ బాలా, ఘరీ దుపట్టా, మాజోరీ, అదేవిధంగా ముజఫరాబాద్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ యొక్క రాజధాని, వీటన్నిటిలో కూడాను ఝేలం నది యొక్క మట్టం పెరగడం మొదలుపెట్టింది. ఈ ఝేలం నది నీటి మట్టం కనుక పెరిగితే పాకిస్తాన్లోని, ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్, పంజాబ్లోని చాలా పెద్ద ఏరియా మునిగిపోతుంది. హఠాత్తుగా నీటి మట్టం పెరిగేసరికి అధికారులకు ఏం చేయాలో తెలియలేదు, ఇన్స్ట్రక్షన్స్ లేవు, వాళ్ళు ఊహించలేదు. మసీదుల్లోంచి అనౌన్స్మెంట్లు వచ్చి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు సురక్షిత ప్రాంతానికి రమ్మని అనౌన్స్మెంట్లు అయితే వచ్చినాయి, కానీ ప్రజలు ఏ మేరకు తమను తాము అక్కడి నుంచి బయటకు వచ్చారో లేదో అన్నది వివరాలు తెలియటం లేదు. పైగా చీకటి కూడా ప్రారంభమైంది. దాంతో పాకిస్తాన్లో కలవరం ప్రారంభమైంది. నీళ్లను ఆపుతుందని భావించిన పాకిస్తాన్కు నీళ్లను వదిలేయడం అనేది ఊహించని చర్య. రానున్న రోజుల్లో సింధు కానీ మిగతా నదుల్లో కూడాను ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు నదీ జలాల ఒప్పందాన్ని అబేయన్స్లో పెట్టిన కారణంగా ఇప్పుడు భారతదేశం ఏదైనా చేయవచ్చు. ఎందుకంటే నదీ జలాల ఒప్పందం లేదు కాబట్టి ముందస్తుగా పాకిస్తాన్ని హెచ్చరించవలసిన బాధ్యత భారతదేశానికి లేదు. మామూలుగా ఒప్పందం ప్రకారం మన దగ్గర ఫ్లడింగ్, వరద నీటి మట్టం పెరుగుతూ ఉంటే ముందు హెచ్చరించాల్సి ఉంటుంది. ఈసారి మనము హోల్డ్లో పెట్టాం కాబట్టి ఒప్పందాన్ని ముందస్తు హెచ్చరిక ఇవ్వవలసినటువంటి బాధ్యత భారతదేశం మీద లేదు. పాకిస్తాన్ దీని మీద అంతర్జాతీయ కోర్టుకు వెళ్తానని చెబుతోంది. అంతర్జాతీయ కోర్టుకి వెళ్ళడానికి కావలసినటువంటి న్యాయ నిపుణులు కానీ పాకిస్తాన్ దగ్గర లేరు. విదేశాలకు చెందిన నిపుణుల్ని హైర్ చేసుకుందామంటే అంత డబ్బు పాకిస్తాన్ దగ్గర లేదు. ఇవన్నీ తేలి అయ్యే లోపల పరిస్థితి ఏమవుతుందో కూడా పాకిస్తాన్ చెప్పలేదు. ఎందుకంటే ఇమీడియట్లీ పాకిస్తాన్కి సమస్య ప్రారంభమైంది. తమాషా ఏంటంటే భారతదేశం నుంచి వెళ్ళే నీటి వల్లనే పాకిస్తాన్లోని మొత్తం జనాభా యొక్క 76% జనాభా యొక్క తాగునీటి అవసరాలు తీరుతాయి. దాదాపు 80% వ్యవసాయ భూములకి సాగునీరు భారతదేశం నుంచి వెళ్ళే నదుల నుంచే వస్తుంది. అదేవిధంగా పాకిస్తాన్లో ఉత్పత్తి అయ్యేటటువంటి ఆహార ధాన్యాలన్నిట్లోనూ 90% భారతదేశం నుంచి వెళ్ళే నదుల ద్వారా మాత్రమే జరుగుతాయి. కాబట్టి కీలరిగి వాత పెట్టడం అంటే ఇదే. మన దేశం నుంచి 3 నదులు పాకిస్తాన్కి వెళ్తాయి. ఈ 3 నదులు, ఒకటి సింధు నది, రెండవది ఝేలం, మూడవది చినాబ్ నది. చినాబ్ నది వాస్తవానికి
జమ్మూ కాశ్మీర్లోని జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి డోడా, కిష్త్వాడ్, ఉధంపూర్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా అది ప్రవహిస్తుంది. అక్కడ అనేక డ్యామ్స్ భారతదేశం కడుతోంది. కాబట్టి ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం నుంచి చినాబ్ నీటిని కూడా భారత్ నియంత్రించే అవకాశం ఉంది. పాకిస్తాన్ ఊహించని రీతిలో పాకిస్తాన్కి భారత ప్రభుత్వము ఝెలం నది నీటిని విడుదల చేయటము, విడుదల చేసినటువంటి ముందస్తు సూచన కానీ హెచ్చరిక కానీ పాకిస్తాన్కి ఇవ్వకపోవడం, ఇది ఒక్కసారిగా పాకిస్తాన్ యొక్క రాజకీయ వర్గాల్లో ఒక షాక్ని గురి చేసింది. పెద్ద ఎత్తున వరద రాకపోవచ్చు కానీ ఏమి జరగవచ్చునో పాకిస్తాన్కి ఇప్పుడు అర్థమైంది. నీటిని ఆపేస్తారని అనుకున్న చోట నీటిని వదిలివేసేసరికి అనూహ్యమైనటువంటి ఎత్తుగడతోటి పాకిస్తాన్ ఒక రకంగా కొంత కలవరపాటుకి గురైంది. ఈసారి పెద్ద ఎత్తున ముంపు ఉండకపోవచ్చును, ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో వర్షం లేదు. కానీ ఎగువ ప్రాంతాల్లో వర్షం ఉండి నీళ్లను వదిలివేసే పరిస్థితి కనుక వస్తే, సింధు నదీ జలాల ఒప్పందము హోల్డ్లోనే ఉన్నట్లయితే పాకిస్తాన్లోని లార్జ్ ట్రాక్ట్స్ ఆఫ్ హ్యాబిటేషన్స్, ప్రజలు నివసించే స్థలాలు, అదేవిధంగా మిగతా అన్నిట్లో కూడాను అపారమైనటువంటి నష్టము జరిగే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.